హలో ఫ్రెండ్స్, ఈజీ టైలరింగ్. నేను లక్ష్మి. పర్ఫెక్ట్ హ్యాండ్స్ కోసం ఈజీ కట్టింగ్ అయ్యేలాగా చూపిస్తున్నాను, చూడండి. ఇది డబల్ ఫోల్డింగ్ లైనింగ్ బ్లౌజ్ కాదు, నార్మల్ బ్లౌజే. సైడ్ ఎడ్జెస్ సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. చేతి పని కోసం మనం ఒక 1.5 అట్లా ఖర్చు పడేలాగా మడిచేసుకుంటే మనకు ఖర్చు పడిపోతుంది. ఇక్కడ వరకు చేతి పనికి వెళ్ళిపోతుంది. సైజ్ బ్లౌజ్ తీసుకొని మనం హ్యాండ్స్ డ్రా చేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ కుట్టడానికి మనకి ఇక్కడ స్ట్రేట్ ఒక గీత గీసేసుకొని ఇక్కడి నుంచి కొంచెం హ్యాండ్స్ పొడవు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక 3.5 పెట్టుకోవాలి. అంటే 10.5 అట్లా ఉన్నాయి ఈ హ్యాండ్స్ కాబట్టి ఒక 3.5 పెట్టుకోవాలి మనం ఈ హ్యాండ్స్కి. ఒక 9.5 ఈ లెవెల్ ఉంటే మనం 3 పెట్టుకోవచ్చు. ఇది కొంచెం ఎక్కువ పొడవు ఉంది కాబట్టి 3.5 పెట్టుకోవాలి. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకొని మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1.5, ఇక్కడ నుంచి చేతి పని కోసం పెట్టుకున్నాం కదా మనము, ఇక్కడి నుంచి ఇక్కడికి తీసేసుకోవాలి. ఇక్కడ 2 టక్స్ ఇచ్చుకొని 2 మాత్రమే మనం లోతులు తీసుకోవాలి. అయితే ఈ హ్యాండ్స్ ఒకటి ఎందుకు చేస్తున్నానంటే ఈ లెంత్ క్లియర్గా చెప్పలేదని చేస్తున్నా. అయితే మనము సైజు బ్లౌజుకున్న చూసుకొని ఇక్కడి నుంచి మనము ఉల్టా చేసుకొని ఇట్లా పట్టి చూసుకుంటే 7 వచ్చింది కదా. 7 ఉంటే మనకు ఈ లెంత్ 8.5 ఉంది. 7 అని అంటే మనం ఇట్లా కొలుచుకోవాలి. 7.5 ఇట్లా కొలుచుకోవాలి. 7.5 అంటే ఇక్కడ వరకు. సెవెన్ అండ్ హాఫ్ అయితే ఇది మనకు 8.5 వచ్చింది. ఇది మనకి ఇక్కడ సైడ్కి ఖర్చులకు వెళ్ళిపోతుంది. అందుకోసమని 7 ఉంటే మనం 9 తీసుకోవాలి. 9, 8.5 ఉంది, కొంచెం తక్కువ ఉంది ఇది, కానీ 9 ఉండాలన్నమాట ఈ స్పేస్ మనకు. 7 ఉంటే 9, 7 దాటిందంటే ఇంకా 9 తర్వాత ఉండాలన్నమాట. అంటే ఇట్లా 9.5 అట్లా. ఇక్కడ మనకు 8 వచ్చింది అనుకోండి, వాళ్ళది చంక లూజు, మనకి ఇక్కడ 9.5 ఉండాలి. అందుకోసమని అతుకులు, ఒకవేళ అతుకులు పడితే కనుక ఎట్లా వేయాలని చెప్పేసి ఈ వీడియో. ఇది సరిపోయింది కానీ నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నా. అతుకులు కావాలంటే ఇట్లే చేసుకోవాలి మనం. 9.5, 8 అట్లా వచ్చింది, 7.5, 8 వచ్చింది అనుకోండి, మనకి ఇట్లా 9.5 అట్లా కావాల్సి వస్తుంది క్లాత్. అప్పుడు మనము ఈ రెండిటికి కాకుండా ఒక్కదానికి కూడా తీసుకోవచ్చు. మనము ఒక్క సైడ్కి మాత్రమే. అట్లా ఎప్పుడు చేసుకుంటామంటే ఒక్కదానికి అతుకు కట్టుకోవాలంటే మనము ఈ ఒకటి కొంచెం పక్కకు ఉంచుకోవాలి. ఇట్లా చేసుకోవాలి.
అతుకులు వేయాల్సి వస్తే ఒక్కదానికే వేసేలాగా ఈ ఒక్కటి మాత్రం తక్కువ పెట్టుకొని ఈ 3 సమానంగా వేసుకోవాలి. ఈ ఒక్కదానికి లెఫ్ట్ హ్యాండ్కి వస్తుంది, ఈ ఒక్కదానికి అతుకు కట్టుకోవాలి. ఈ లెంత్ ఎక్కువ అయితే మనకి తగ్గుతుంది కాబట్టి బ్లౌజ్ పీస్లో ఒక్కదానికి మాత్రమే అతుకు కట్టుకునేలాగా ఈ 3 సమానంగా ఉండాలి. ఇది ఒక్కటి తక్కువ పెట్టుకొని ఇట్లా డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఇట్లా హ్యాండ్స్ మనం డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు. అందుకోసం 2 సైడ్లు కాకుండా ఒక్క సైడ్ వచ్చేలాగా, అందుకని హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈజీ టైలరింగ్ లక్ష్మి.